Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. So today we are going to discuss about the 29th January current affairs అండి. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఏసిఆర్ అంటాం 2024 ఒకటి. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఆర్గనోఫాస్ఫేట్ అనేది మనకి న్యూస్లో ఉంది. అసలు ఏంది, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూస్తాము. థర్డ్ వచ్చేసి మనకి యుఎన్ఆర్ డబ్ల్యూ అంటే యునైటెడ్ నేషన్ రిలీఫ్స్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ ద పాలస్తీనా రిఫ్యూజెస్ ఇన్ నియర్ నియర్ ఈస్ట్ అని ఫుల్ ఫామ్ అండి. మరి ఇది ఏంటి అనేది చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా స్క్వాడ్ తీసుకుంటే ఏముంది అనేది న్యూస్లో చూద్దాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేజియం డ్యాన్స్ అంటే ఏంటి, తర్వాత ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ గురించి చూస్తామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇక్కడ లైన్ టైల్డ్ మాస్క్యూ అంటే మనకి శాంచురీస్ ఉన్నాయి కదా, సో వీటిని గురించి మనం చూస్తామండి. శరావతి లైన్ టైల్డ్ మాస్క్యూ. నెక్స్ట్ వచ్చేసి వెన్ లిస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి అనేది మనం చూస్తామండి ఇక్కడ. సో మరి ఏంటి వెన్ లిస్టెడ్ ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఇప్పుడు సెబీ ఉంది. సో సెబీ గురించి మనకి న్యూస్లో ఉంది. సో అదేంటి అనేది మనం చూస్తాము. తర్వాత మనం ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ గురించి కూడా న్యూస్లో ఉందండి, అది కూడా చూద్దాము. సో మరి ఫస్ట్ కమ్ టు ద, నేను వెరీ షార్ట్ టైంలో కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఇది మనకి 2024 రిపోర్ట్ అండి. అయితే ఇది ఏం రివీల్ చేస్తుంది అని అంటే ఫౌండేషనల్, ఇక్కడ చూడండి, ఇట్ రివీల్స్ ఏ మోడెస్ట్ రికవరీ ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, FLN అంటాం, ఓకేనా, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అమాంగ్ ద స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్టర్ ద సిగ్నిఫికెంట్ లెర్నింగ్ లాస్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కోవిడ్-19 తర్వాత ఎడ్యుకేషనల్ కోవిడ్-19 టైంలో చాలా చాలా తగ్గిపోయింది, చాలా పడిపోయింది. ఆఫ్టర్ దట్ రికవర్ అవడానికి ఏ విధంగా రికవర్ అయింది అనే దాని గురించి ఇక్కడ చూస్తాం, ఓకేనా. తర్వాత ఏసిఆర్ అంటే మనం ఇందాక ఫుల్ ఫామ్ చూసుకున్నాం కదా, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్. మరి ఇది ఇక్కడ ఇట్ ఈస్ ఏ సిటిజన్ లెడ్ యాన్యువల్ సర్వే దట్ ప్రొవైడెడ్ రిలయబుల్ ఎస్టిమేట్ అండ్ చిల్డ్రన్ స్కూలింగ్. అంటే చిల్డ్రన్ స్కూలింగ్స్ రూరల్ ఇండియా నుంచి మనం తీసుకున్నప్పుడు అసలు ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అనే దాని గురించి చెప్తుంది. మరి దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. కండక్టెడ్ బై ద ఎన్జిఓ. ఏంటండి ఎన్జిఓ? NGO Pratham has been published the AACR report. This point very important. మరి సర్వే మోడల్ తీసుకున్నప్పుడు 2016 నుంచి ఇది ఉంది. అయితే 2016లో ఇట్ ఫాలోడ్ ద ఆల్టర్నేటివ్ ఇయర్ మోడల్ అనేది ఫాలో అయ్యేది. 2016 తర్వాత మళ్ళీ 17 వదిలేసి 18. కానీ ఈ కోవిడ్-19 తర్వాత చాలా మనకి ఇక్కడ ఏంటంటే గ్యాప్ అనేది రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దాని తర్వాత రికవరీకి చాలా టైం పట్టింది కాబట్టి. మరి టార్గెట్ గ్రూప్స్ ఎవరనంటే 3 to 16 ఇయర్స్ చిల్డ్రన్స్ ఉంటారు కదండి, వాళ్ళు మెయిన్ టార్గెట్ గ్రూప్స్. తర్వాత సర్వే డిజైన్ అని తీసుకుంటే హౌస్ హోల్డ్ బేస్డ్ సర్వే అనేది కండక్ట్ చేస్తుంది. అంటే విలేజెస్లో ఇప్పుడు మనము పిల్లల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతమంది స్కూల్లో ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది అవ్వట్లేదు అనే దాని డీటెయిల్స్ అనేది హౌస్ హోల్డ్ సర్వే అనేది కండక్ట్ చేస్తుంది. మరి దీనిలో కీ హైలైట్స్ ఏమని అంటే గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ తీసుకుంటే 2018 నుంచి 2022కి మనకు 72.9% ఇంక్రీజ్ అయింది. అయితే మరి 14 నుంచి 16 ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళు 66.8% 2024లో ఉన్నారు. అయితే 22తో కంపేర్ చేస్తే ఇక్కడ డిగ్రీస్ అయింది. క్వశ్చన్ ఏం అడుగుతాడంటే 22లో ఎంతమంది ఉన్నారు, 24లో ఎంతమంది ఉన్నారు అని అడగరండి. క్వశ్చన్ వచ్చేసి ఇంక్రీజ్ అయిందా డిగ్రీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. సో మనము ఈ రిపోర్ట్ ప్రకారం మరి పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిగ్రీస్ అయిందా? డిగ్రీస్ అయింది. సో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది డిగ్రీస్ అయింది. తర్వాత ప్రైవేట్ స్కూల్ తీసుకుంటే మోడరేట్ గా ఉందంట. తర్వాత లెర్నింగ్ రికవరీ తీసుకుంటే 3rd క్లాస్ మ్యాథ్స్ స్కిల్స్ అనేది ఇక్కడ బెస్ట్ గా ఉన్నాయని చెప్తున్నారు. 5th క్లాస్ తీసుకుంటే మనకి ఇక్కడ 5th క్లాస్ చిల్డ్రన్స్ తీసుకున్నప్పుడు చూడండి క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ ఇంక్రీజింగ్ అయిందని చెప్తున్నారు 38%. ఇది అవసరం లేదు, జస్ట్ ఈ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ అండి, ఇది కూడా చూసుకోవాలి, ఎవరు రిలీజ్ చేసిందని చూసుకోవాలి. టెక్నాలజీ చూసుకుంటే 82% చిల్డ్రన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు 14 to 16 ఏజ్ గ్రూప్. బట్ ఓన్లీ 57 మెంబర్స్ అంటే 57% మాత్రమే వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నారంట. అటెండెన్స్ తీసుకుంటే 2018లో 72.4 ఉంటే 2024లో 75.9 అయింది. అంటే ఏమైందండి, ఇంక్రీజ్ అయిందా డిగ్రీజ్ అయిందా? డిగ్రీజ్ అయింది, సారీ ఇంక్రీజ్ అయింది, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఓకే. తర్వాత టీచర్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు 85.1 అనేది 2018లో ఉంటే 87 అనేది 2024లో ఉంది. సో ఇంక్రీజ్ అయింది, రిమెంబర్ దిస్, ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి
ఆర్గనోఫాస్ఫేట్ అనేది మనము న్యూస్లో చూస్తామండి. సో మరి మనం ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అని అనేది చూసుకుంటే, ఈ ఫాస్ఫేట్ అనేది తీసుకున్నప్పుడు మనకి రీసెంట్ న్యూస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, డెత్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏం విలేజ్ అండి? బద్దల్ అనే విలేజ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం అక్కడ చాలా డెత్స్ అనేది చూస్తున్నాం. అయితే ఎందుకు ఏంటని చూసుకుంటే, డాక్టర్స్ హ్యావ్ రైజ్డ్ ద కన్సర్న్ దట్ ఆర్గనోఫాస్ఫేట్ పాయిజనింగ్ మైట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద 17 డెత్. అక్కడ 17 మంది చనిపోయారంట. మరి వాళ్ళకి డెత్కి కారణం ఏంటి అని అంటే, ఈ ఆర్గనోఫాస్ఫేట్ అనేది పాయిజనింగ్ అనేది కారణం అయి ఉండొచ్చు అని వాళ్ళ ఒక కన్సర్న్ చెప్తున్నారు అన్నట్టుగా. సో అందుకు దాన్ని సీజ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇట్స్ వెరీ పానిక్ అన్నట్టు. సో మరి ఈ ఆర్గనోఫాస్ఫేట్ అంటే ఏంటిదని అంటే చూడండి, ఇట్ ఈస్ ఏ కెమికల్ కామన్లీ యూజ్డ్ ఇన్, మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, పంటలకు వేస్తారుగా, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, పురుగుల మందు అంటాం కదా. సో వాటిలో ఇవి ఎక్కువ యూజ్ చేస్తారంట. అయితే వీటి యూజింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు రైతులు కూడా మనము వాళ్ళు ఎక్కువ ప్రొటెక్షన్స్ యూజ్ చేయరు కదా, చాలా తక్కువ మంది. జనరల్ గా వాళ్ళు కెమికల్స్ కలిపేసి అది అంత స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈవెన్ వాళ్ళు ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినా, మాస్కులు యూజ్ చేసినా కూడా అది పర్ఫెక్ట్ గా ఉండదు కదా. సో అది మెయిన్ గా ప్రాబ్లం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది అంతే, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఇంపాక్ట్ అనేది హ్యూమన్ హెల్త్ మీద ఏ విధంగా ఉంది అని అంటే, ఇది ఎలా అంటే చూడండి, ఇక్కడ నర్వ్ సిగ్నల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. తర్వాత న్యూరోటాక్సిటీ అనేది ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ఎస్ట్రిఫికేషన్. సో ఎస్ట్రిఫికేషన్ అంటే ఇట్ ఈస్ ఏ కెమికల్ రియాక్షన్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ కెమికల్ రియాక్షన్ వేర్ ఆల్కహాల్ అండ్ యాసిడ్ కంబైన్ టు ఫార్మ్ అన్ ఎస్టర్. ఇక్కడ ఏమేం మిక్స్ అవుతుంది? ఆల్కహాల్ మిక్స్ అవుతుంది, అట్ ద సేమ్ టైం యాసిడ్ అనేది మిక్స్ అయ్యి ఎస్టర్ ని ఫార్మ్ చేస్తుంది. అయితే దీని ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు చూడండి, ఆఫెన్ ప్రొడక్షన్ అండ్ ఎస్టర్ అండ్ వాటర్ బై ప్రోడక్ట్. దిస్ ప్రాసెస్ క్రూషియల్ ఫార్మేషన్ ఆఫ్ ద, ఇది అంటే మన ఏదైతే మనం ఇప్పుడు బ్యాన్ చేయాలనుకుంటున్న ఆర్గనోఫాస్ఫేట్ ఉంది కదా, సో దీన్ని ఫార్మ్ చేయడంలో అంటే ఏర్పాటు చేయడంలో ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ సింపుల్ గా దీన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు. ఈ కెమికల్ నేమ్ అనేది మనం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది యూజ్ అవుతుంది. తర్వాత యునైటెడ్ నేషన్ రిలీఫ్స్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రిఫ్యూజెస్ ఇన్ నియర్ ఈస్ట్ అని అన్నారు. సో ఇక్కడ చూడండి, అయితే మనకి ఇక్కడ ఈ UNRW అంటే ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఇది ఏంటి అని అంటే ఈజ్ అన్, చూడండి దాని యొక్క పర్పస్, ఈజ్ ఏ UN ఏజెన్సీ, ఇది ఏం చేస్తుంది? డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ ద రిలీఫ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఫర్ పాలస్తీనా. ఎవరైతే పాలస్తీనా రిఫ్యూజెస్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇది ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది మనం చూసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటే మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, ఎస్టాబ్లిష్డ్ బై, ఈ పాయింట్ ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెసల్యూషన్ 302 ఆఫ్ 4 December 8, 1949 లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ గోల్ టు ప్రొవైడ్ ద రిలీఫ్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫర్ ద పాలస్తీనా. రిమెంబర్ దిస్. ఓకే. అండ్ హూ లాస్ట్ దేర్ హోమ్స్ అండ్ లైవ్లీహుడ్ డ్యూ టు ద అరబ్ అండ్ ఇజ్రాయిల్ వార్స్. వాళ్ళు ఎవరైతే అరబ్ అండ్ ఇజ్రాయిల్ వార్స్ లో వాళ్ళ హోమ్ ను, వాళ్ళ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ను కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసము ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా, అంటే హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆపరేషన్స్ బిగాన్. సో ఇది తీసుకున్నప్పుడు మరి ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే, May 1, 1950 నుంచి స్టార్ట్ చేసింది. మ్యాండేట్ రెన్యువల్ తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుందనండి. ఓకేనా. తర్వాత దీని హెడ్ క్వార్టర్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్ తీసుకున్నప్పుడు మనకి బెరైట్ లో లెబనాన్ లో ఉంది ఇనిషియల్ గా. తర్వాత రీలొకేషన్ వచ్చేసి 1974 లో దాన్ని చేంజ్ చేశారు అన్నట్టుగా, రీలొకేట్ చేశారు. హెడ్ క్వార్టర్ వాజ్ మూవ్ టు ద వెనై, ఓకేనా, ఆస్ట్రియాకి. తర్వాత కరెంట్ లొకేషన్ తీసుకుంటే 1996 లో జనరల్ అసెంబ్లీ మూవ్డ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ టు గాజా స్ట్రిప్స్, గుర్తుపెట్టుకోండి, టు డిమాన్స్ట్రేట్ సపోర్ట్ ఫర్ ద అరబ్ ఇజ్రాయెల్ పీస్ ప్రాసెస్. మరి సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, డైరెక్ట్ సర్వీస్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అన్లైక్ మెనీ అదర్ UN ఏజెన్సీస్ లా కాకుండా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ తీసుకుంటే ఎడ్యుకేషన్, హెల్త్, రిలీఫ్, సోషల్ సర్వీసెస్, క్యాంప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైక్రో ఫినాన్స్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్, ఇలాంటివన్నీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ సర్వర్డ్ తీసుకుంటే మనకి రిఫ్యూజెస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 5,000 మిలియన్ రిజిస్టర్డ్ అయ్యారని చెప్తున్నారు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు 1976 నుంచి ఇది ఉందండి. తర్వాత ఆపరేషనల్ ఏరియాస్ తీసుకున్నప్పుడు ఏమున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఆపరేషనల్ ఏరియాస్ మరి ఎక్కడ ఇది వర్క్ చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటాం. 5 ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్స్: జార్డాన్, లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్. ఓకేనా. ఫండింగ్ తీసుకుంటే ప్రైమరీ సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే, UNRWA ఈజ్ ఏ
ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఫండెడ్ బై వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద యూఎన్ మెంబర్ స్టేట్స్ నుంచి ఇక్కడ వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. తర్వాత అడిషనల్ ఫండింగ్ తీసుకున్నప్పుడు రెగ్యులర్ బడ్జెట్లో కూడా వాళ్ళు ఫండింగ్ అనేది పెడతారంట. నెక్స్ట్ ఇండియన్ స్క్వాడ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి మన రీసెంట్ డెవలప్మెంట్లో రీసెర్చర్స్ ఎట్ ద సెంట్రల్ మెరైన్ ఫిషర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే కొచ్చి హ్యావ్ డీకోడెడ్ ద జెనే ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ ఆఫ్ ద ఇండియన్ స్క్వాడ్. సో మనకి ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ కూడా చూసుకోవాలండి. అయితే జనరల్ ఓవర్వ్యూ తీసుకున్నప్పుడు కామన్ నేమ్ వచ్చేసి ఇండియన్ స్క్వాడ్ అని అంటాం. తర్వాత ఇండియన్ కాలమరి అని కూడా అని అంటామండి. అయితే స్పీసెస్ టైప్ తీసుకున్నప్పుడు ఇది ఏ స్పీసెస్ టైప్ అనేది కూడా చూసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా చూసుకోవాలి. మనకి ఇక్కడ ఫౌండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఫిజికల్ ఫీచర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే 20 to 30 సెంటీమీటర్స్ ఉంటుంది లెంత్. బట్ సమ్ ఇండివిజువల్ కెన్ గ్రో 50 సెంటీమీటర్స్ కూడా గ్రో అవుతాయంట. తర్వాత కొలరేషన్ తీసుకున్నప్పుడు లైట్ పింకిష్ అంటే కలర్ గ్రే బాడీ ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఆర్మ్స్ అండ్ టెంటాక్టైల్ తీసుకున్నప్పుడు 8 ఆర్మ్స్ ఉంటాయండి. 2 లాంగ్ ఇక్కడ 8 ఆర్మ్స్ ఉంటున్నాయి అంటున్నారు. సో అది చూసుకోవాలి. తర్వాత మనకి మరి 2 ఏమంటున్నారు ఇక్కడ 2 లాంగర్ టెక్టాసెల్స్ అనేవి కూడా ఇక్కడ ఉంటున్నాయని చెప్తున్నాడు. స్పీడ్ అండ్ మూవ్మెంట్ అది ఎంత స్పీడ్గా పరిగెత్తుతుంది అన్న దాన్ని తీసుకున్నప్పుడు ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు స్విమ్ ఫాస్ట్. ఎంత ఫాస్ట్గా స్విమ్ చేయగలిగే కేపబిలిటీ ఉంటే అంత ఫాస్ట్గా అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత బిహేవియర్ ట్రేట్ తీసుకుంటే ఇక్కడ నర్వస్ సిస్టమ్ అండ్ ఏమేమి ఉన్నాయని జస్ట్ ఒకసారి చూసుకోండి, దాని అదంతా అవసరం లేదు. తర్వాత ఇది ఇంపార్టెంట్, హ్యాబిటేట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే వేరియస్ హ్యాబిటేట్స్ ఇన్ ఇండియన్ ఓషన్, రిమెంబర్ దిస్, ఫ్రమ్ ద కోస్టల్ వాటర్ టు ద ఓపెన్ సీ. డెత్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇట్స్ ఫౌండ్ ఇన్ డెప్త్స్ ఆఫ్ 100 నుంచి 500 మీటర్స్ ఇక్కడ మనము డెప్త్ చూడొచ్చండి. తర్వాత జియోగ్రఫికల్ రేంజ్ తీసుకున్నప్పుడు ఎంత ఉంది అని అంటే ఇట్స్ ఇండో వెస్ట్ పసిఫిక్ రీజియన్, అక్రాస్ ద ఇండో వెస్ట్ పసిఫిక్ రీజియన్ అండ్ ఇంక్లూడింగ్ ద ఇండియన్ ఓషన్, రెడ్ సీ, అరేబియన్ సీ, ఇలా మనం ఎక్కడెక్కడ వరకు స్ప్రెడ్ అయింది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేజిమ్ డాన్స్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి న్యూస్లో ఎందుకు ఉందని చూసుకుంటే చూడండి ఏ కాంట్రవర్సీ అనేది దీనికి రిలవెంట్గా ఉంది. అది ఏంటనే తీసుకుంటే ఎసెన్స్ ఫ్యూచరింగ్ లేజిమ్ డాన్స్ ఇన్ ద అప్కమింగ్ బాలీవుడ్ ఫ్రమ్ ఇక్కడ బాలీవుడ్ ఫిలిం ఏంటనంటే చావా అనే బాలీవుడ్ ఫిలిం తీసుకున్నప్పుడు విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ మరాఠా రూలర్, ఎవరండి ఛత్రపతి సంభాజీ మహారాజా స్పార్క్డ్ కాంట్రవర్సీ ఇన్ ద మహారాష్ట్ర. ఇది ఒక చిన్న కాంట్రవర్సీ అయితే రావడం జరిగిందండి. ఎందుకనంటే లోకల్ ఎవరైతే ఫోక్ ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళని ఎప్పుడైనా కూడా మనం అంటే ఫిలిం కానీ ఎక్కడ కూడా తీసుకున్నా కూడా దాన్ని మనము డిగ్రేడ్ చేయకుండా దానికి రెస్పెక్టెడ్ గానే చేయాలి. అదర్వైజ్ 100% కాంట్రవర్సీ అనేది వస్తుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకి కాంట్రవర్సీ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డాన్స్ అసలు ఈ లేజిమ్ డాన్స్ అంటే ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడతారు చూడండి. ఫోక్ డాన్స్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది ఏంటండి ఫోక్ డాన్స్ ఆఫ్ మహారాష్ట్ర ట్రెడిషనల్ ఫోక్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే ద డాన్స్ గెట్స్ నేమ్ ఫ్రమ్ ద లేజిమ్ ఏ వుడెన్ స్టిక్. ఇక్కడ ఏమంటున్నారు ఏ వుడెన్ స్టిక్ విత్ జింగ్లింగ్ సింబల్స్ అటాచ్ టు ఇట్ అండ్ విచ్ డాన్సర్ క్యారీ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్. వాళ్ళు డాన్స్ సిస్టంలో దాన్ని క్యారీ చేస్తారు. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. తర్వాత అకంప్లిష్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ రండి ద డాన్స్ ఈజ్ యూజువల్లీ అకంప్లిష్డ్ బై ద డాల్ ఆర్ దాల్గి అని ఇక్కడ స్మాల్ డ్రమ్ అన్నట్టుగా. ఓకేనా. సో తర్వాత ఇది చూసుకోవాలి. తర్వాత దెర్ ఇస్ ఎ నోసా. ఓకే, నోసా. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు ద లేజిమ్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ అప్ ఆఫ్ వుడెన్ స్టిక్. ఓకేనా, ఇందాక మనం చూసుకున్నాం కదా ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఇక్కడ దోల్కి అన్నాం కదా, ఇట్స్ ఎ స్మాలర్ డ్రమ్ ఈజ్ అ ప్రైమరీ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ డ్యూరింగ్, అంటే వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు ప్రైమరీగా యూజ్ చేసేది అన్నట్టుగా ఇది. ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తీసుకుంటే మరి ఇతను ఎవరు అని అంటే హీఈస్ ద ఎల్డర్ సన్ ఆఫ్ ద ఛత్రపతి శివాజీ మహారాజ్, ద ఫౌండర్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్. ఓకేనా. తర్వాత రైజ్ ఆఫ్ పవర్, అతని పవర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛత్రపతి శివాజీ గురించి కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అతని గురించి ఒకసారి చూసుకోండి. తర్వాత ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సస్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ రీసెంట్ న్యూస్లో రికార్డ్ సైనింగ్ అకార్డింగ్ టు ద ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సస్ 2025 తీసుకున్నప్పుడు ఏ రికార్డ్ నెంబర్ ఎంత ఉందండి 39,725 బోర్డ్స్ ఫ్రమ్ ద 106 స్పీసియస్ హ్యావ్ బీన్ సైటెడ్ ఇన్ ద కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీస్ అట్ ఇట్స్ అడ్జైనింగ్ వెస్ట్‌ల్యాండ్ అన్నారు. అంటే ఇక్కడ ఎంత డేటా ఉంది అనేది సెన్సస్ మనం చూసుకుంటున్నాము. అసలు ఇక్కడ ఇలాంటి చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సస్ అంటే ఏంటిది అనేది ఫోకస్ చేయాలి.
సో ఇది ఏంటిది, దీని యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఏది పార్ట్ ఉంటుంది, బార్డర్ ఇంటర్నేషనల్ వాటర్ బోర్డ్ సెన్సస్. రిమెంబర్, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంపార్టెంట్, 1987లో. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా చూసుకోవాలి, ఏమేమి ఇంక్లూడ్ అయితే. తర్వాత ఫ్లైవేస్ కవర్డ్, ఏమేమి కవర్ చేస్తుంది అని అంటే ఇక్కడ సెన్సస్ మానిటర్ ద బర్డ్ పాపులేషన్స్, ఈస్ట్ ఏషియన్ ఆస్ట్రేలియా ఫ్లైవే అండ్ మ్యాచ్ ద సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. కండక్టింగ్ సెన్సస్ తీసుకున్నప్పుడు ఇండియాలో మనం తీసుకుంటే, ఇన్ ఇండియా సెన్సస్ ఈజ్ కోఆర్డినేటెడ్ బై ద, ఇక్కడ చూడండి, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, BNHI, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి ఇండియాలో. అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, WII అంటాము. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కోఆర్డినేషన్ తోటి. తర్వాత టైమింగ్ తీసుకున్నప్పుడు ఎర్లీ జనవరిలో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది, అందుకే మనకి న్యూస్లో ఉంది. అబౌట్ ద, మనం ఇప్పుడు BNHS అంటే ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ తీసుకున్నప్పుడు NGO ఫర్ కన్జర్వేషన్, ఇది ఏంటండి మరి, ఇది ఒక NGO. ఓకేనా. తర్వాత రీసెర్చ్ రికగ్నిషన్ ఏముంది, తర్వాత ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ అనేది ఒకసారి జస్ట్ మనం ఇక్కడ దీని గురించి చూసుకుంటే సరిపోతుంది. సో చాలానే ఉన్నాయి. ఇంకొక 3 ఉన్నాయి. యాక్చువల్‌గా నాకు కొంచెం వేరే వర్క్ ఉంది. సో నేను ఈ PDF మన గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ ఒకసారి ఇందులో ఇంపార్టెంట్‌వి చూసుకోండి మీరు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు సెబీ తీసుకున్నప్పుడు సెబీ ఇనిషియేటివ్ ఏంటిది, సెబీ అనేది మనకు ఎప్పుడు లాంచ్ చేశారు, ఏంటి అనేది ఇక్కడ చూడండి, సెబీ ఉంది మనకి న్యూస్‌లో. సెబీ అంటే ఏంటిది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మరి ఇట్స్ ప్లానింగ్ టు లాంచ్ ద వెన్ లిస్టెడ్ అనే ఒక ప్లాట్‌ఫామ్‌ని లాంచ్ చేయాలి. వెన్ లిస్టెడ్ ప్లాట్‌ఫామ్‌ని లాంచ్ చేయాలన్న ప్లాన్‌లో ఉంది. మరి అదేంటో చూద్దాం. ప్లాట్‌ఫామ్ టు రెగ్యులేట్ ద ట్రేడింగ్ ఆఫ్ షేర్ బిఫోర్ ద అఫీషియల్లీ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయకముందు ఇది ఒక ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేయాలి, మనం బిఫోరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా అన్నట్టుగా పెట్టారు. సో వాట్ ఈస్ వెన్ లిస్టెడ్ ప్లాట్‌ఫామ్ అంటే, వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్, ప్లాట్‌ఫామ్ ఈస్ డిజైన్డ్ టు ట్రేడింగ్ షేర్ ఆఫ్ కంపెనీస్ యొక్క ట్రేడింగ్ షేర్ చేస్తుంది దట్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPOలు, బట్ ఇట్ బి లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్. మరి దీని మెయిన్ గోల్ ఏంటంటే, ఎయిమ్ టు రెడ్యూస్ ద యాక్టివిటీస్ ఆన్ ద గ్రే మార్కెట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. తర్వాత కరెంట్ టైమ్ లైన్ ఫర్ ద లిస్టింగ్ షేరింగ్ ఇన్ ఇండియా తీసుకున్నప్పుడు ఎప్పుడు ఉంది అనేది జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత అసలు గ్రే మార్కెట్ అంటే అనేది కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవాలి. ఇట్ రిఫర్ టు ద అన్అఫీషియల్ ట్రేడింగ్ సెక్యూరిటీస్. ఓకేనా, బిఫోర్ దే ఆర్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్. నెక్స్ట్ సెబీ ప్లాన్ ఏంటంటే, సెబీ వర్కింగ్ ఆన్ లాంచింగ్ ఏం లాంచ్ చేయాలనుకుంటుంది, వెన్ లిస్టెడ్ ప్లాట్‌ఫామ్ ని లాంచ్ చేయడం చూస్తుంది. టు కర్బ్ ద అన్‌రెగ్యులేటెడ్ గ్రే, ఈ అన్‌రెగ్యులేటెడ్ దాన్ని కొంచెం ఎలిమినేట్ చేసే ప్రాసెస్ కోసం దీన్ని చేయడం జరుగుతుంది. తర్వాత ఆస్ట్రేట్ గురించి జస్ట్ ఒక్కసారి చూసుకోండి. ఇది వచ్చేసి మనకి న్యూస్లో ఎందుకుందంటే చూడండి, రికగ్నిషన్ ఫ్రమ్ ద నాసా నుంచి రికగ్నిషన్ రావడం జరిగింది. 14 years old boy from the Noida has been recognized by the NASA అతని రికగ్నైజ్ చేసింది అని అంటున్నారు ఫర్ హిస్ ప్రొవిజనల్ డిస్కవరీ ఆన్ ఆస్ట్రాయిడ్ అండ్ కరెంట్లీ లేబల్డ్ 2023 OG40. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి చూసుకోవాలి, దాని యొక్క సైజు, షేప్, ఆర్బిట్లో అది ఎలా ఉంటుంది, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్టు, ఇది మనకి ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇట్ ఈస్ లింక్డ్ టు ద నాసా తోటి ఏ విధంగా లింక్ అయి ఉంది అని దీని ఒక ప్రాసెస్ ఒక్కసారి లాస్ట్ ఇది చూసుకోండి. సో ఐ విల్ అప్లోడ్ దిస్ PDF ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఎవరికన్నా మిస్ అవుతుంది, రాలేదంటే ఇక్కడ నా నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో.